నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేర్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న తారా వాహనాన్ని ఇసుక నింపుతున్న జేసీబీని పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. వాహన యాజమాని, జేసీబీ యాజమాని, డ్రైవర్తో పాటు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడిన సూత్రధారులపై కేసులు నమోదు చేసినట్లుగా వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఎంతటి వారినైనా సరే నూతన చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సంజీవ్ హెచ్చరించారు. తేదీ 4 జనవరి 2026 నాడు రాత్రి అందాజా 8 గంటల సమయంలో వెంకటాపూర్ గ్రామం నందు పెట్రోలింగ్ చేయించుండగా ఇసుక లారీ వస్తుండగా దాన్ని ఆపి తనిఖీ చేయగా దానికి ఎటువంటి డాక్యుమెంట్లు వితౌట్ పర్మిషన్ లేకుండా రవాణా చేస్తున్నందువల్ల బట్ అతని డ్రైవర్ను ఆపి ఎక్కడి నుంచి తెచ్చినామని చెప్పగా వెంకటాపూర్ దగ్గర డంప్ ఉన్నది, ఆ డంప్ నుంచి తీసుకొచ్చినామని చెప్పగా అక్కడికి వెళ్ళాము. వెళ్ళేసి అక్కడ వెళ్ళే వరకు ఒక జేసీబీ కూడా ఉంది. ఆ జేసీబీని మరియు లారీని స్వాధీనం చేసుకుని లారీ ఓనరు మరియు డ్రైవరు, జేసీబీ డ్రైవరు వెంకటాపూర్ గ్రామం చెందిన మైపాల్ రెడ్డి నలుగురు మీద కేసు నమోదు చేసి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం